హాయ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందు అందరూ కూడా బెంగళూరు వెళ్ళిపోండి. ఆ తర్వాత మైసూర్ వెళ్ళి బస్ ఎక్కండి. ఎక్కిన తర్వాత కండక్టర్ కి మద్దూరులో ఆపమని చెప్పండి. అప్పుడు ఆ కండక్టర్ అలాగే అనేస్తాడు. మద్దూరు రాగానే దిగి ఒక మంచి హోటల్ వెతుక్కోండి. ఆ హోటల్లోకి వెళ్ళిన తర్వాత మీరు మెన్యూ కార్డులు కానీ ఫుడ్ బోర్డులు కానీ ఏమీ చూడద్దు. డైరెక్ట్ గా బేరర్ని పిలిచి ఒక ప్లేట్ వడ ఆర్డర్ ఇవ్వండి. ఆ తర్వాత బేరర్ తెచ్చిన తర్వాత జస్ట్ ఒక పీస్ తినగానే మీరు అనే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? థ్యాంక్ యూ ప్రియా అని గట్టిగా అరుస్తారు. అవునండి, ఆ వడ అంతా సూపర్ గా ఉంటుంది. మరి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి ఆ వడ ఎంత టేస్ట్ గా ఉంటుందో. మరి కర్ణాటక పేటెంట్ అయిన ఆ మద్దూరు వడని ఇప్పుడు కర్ణాటక వెళ్ళి ఏం తింటాంలే అనుకుంటున్నారు కదా? మీ అందరి కోసమేనండి ఇప్పుడు నేను మద్దూరు వడని తయారు చేసి చూపిస్తాను. మరి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఓకేనా? మరి మద్దూరు స్పెషల్ మద్దూరు వడని తయారు చేసేసుకున్నాం. సో ముందుగా వడకు కావాల్సింది ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సో నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ కలపడం కావాలి. సో నెయ్యి వేసుకుందాం. ఇది కొంచెం కరగాలి. అసలు ఈ వడ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ వడనే చేయమని అడుగుతారు. అంత స్పెషల్ అన్నమాట ఈ వడ, అండ్ అంత టేస్టీ కూడా. మనకి కొంచెం ఈ నెయ్యి కరగాలి. అండ్ నెయ్యి కరిగిన తర్వాత మనం వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కరుగుతూ ఉంటుంది. అండ్ నేను మైదా తీసుకున్నా. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇడ్లీ రవ్వ, మనం ఇడ్లీ రవ్వ ఎక్కువ వేయక్కలే, కొంచెం వేసుకుందాం అంటే ఆ క్రిస్పీనెస్ కోసం. ఇడ్లీ రవ్వ, తర్వాత బియ్య పిండి. ఓకే, ఈ మూడు వేసుకొని ఇప్పుడు నెయ్యి కూడా మనకి కాగిపోయింది, ఆఫ్ చేసుకుందాం. సో నెయ్యి వేసేసుకుందాం. సో ఈ మద్దూరు వడకి నెయ్యితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మనం దీన్ని కలుపుకుందాం. కొంచెం వాటర్ కూడా వేస్తూ ఉండాలి, కానీ ఫస్ట్ మనం నెయ్యితో కలుపుకున్న తర్వాత వాటర్తో కలుపుకుందాం. సో నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా ఇందులో మిక్స్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుకోవచ్చు. నార్మల్గా వడ అంటేనే ఇంట్లో అందరికీ ఇష్టం ఉంటుంది, ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై ఐటమ్ కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. కానీ రెగ్యులర్గా చేసుకోవాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కనుక చెయ్యం. మరి మద్దూరు వడ మాత్రం చాలా ఈజీ అండి, మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీ ప్రియా చెప్పిందంటే ఏదైనా ఈజీగానే చెప్తుంది కదా. ఓకే, చూసారా నేతో కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే వడలు కాబట్టి. అండ్ బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఈ మద్దూరు వడని టేస్ట్ చేస్తారంట. అంటే ఎంత ఫేమస్ ఆలోచించండి, ఓన్లీ ఈ వడ కోసమే అక్కడ దిగుతారంట. అండ్ మద్దూరులో ఇంకోటి ఫేమస్ ఏంటంటే కోకోనట్స్. అక్కడ కోకోనట్ కల్టివేషన్ చాలా ఎక్కువ. రోజుకి ఆల్మోస్ట్ 300 ట్రక్స్ అంటే 300 లారీస్తో కోకోనట్స్ వేరే వేరే సిటీస్కి పంపిస్తారంట. కొంచెం ఇలా గట్టిగా మనం వడలో వేసుకుంటాము, దానికి తగ్గట్టు కలుపుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్, సో ఇవన్నీ పచ్చి వేసేసుకోవచ్చు మనం, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇంక ఫ్రై చేసుకోకలే. అండ్ అల్లం తురుము, సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. అండ్ మిర్చి, సో మన టేస్ట్కి తగ్గట్టు మిర్చి యూజ్ చేసుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ కొబ్బరి. అండ్ అక్కడ చాలా కూల్గా ఉంటుందన్నమాట. అండ్ మైసూర్ సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. సో అలాంటి కూల్ ప్లేసెస్లో ఎక్కువ అల్లాన్ని ప్రతి ఏవైతే వంటకం చేస్తారో ప్రతి వంటకంలో కూడా అల్లం ఎక్కువ యూస్ చేస్తారు. ఎందుకంటే కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అక్కడ. సో అల్లం యూస్ చేస్తారు. అండ్ వాళ్ళు అల్లం మురబ్బా అంటారు. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంట్లో కూడా ఈజీగా చేసి పెడతారు, చిన్నపిల్లలు కూడా తినడానికి అనమాట. స్వీట్గా ఉంటుంది. అండ్ మనకి కాఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమున్నా పోతాయి. అండ్ ఈ కోకోనట్ కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ కోకోనట్ కల్టివేషన్ ఎక్కువ కదా. సో కోకోనట్ అన్నిట్లో మ్యాక్సిమం కోకోనట్, అల్లం ఇవన్నీ యూస్ చేస్తారు. చూసారు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనం. అండ్ కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో కరివేపాకు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనకి అన్ని డీప్ ఫ్రై అయిపోతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, సాల్ట్ కూడా వేసుకొని కలిపేద్దాం. సో సాల్ట్ చూసుకోండి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఓన్లీ మనం మిక్స్ చేసుకుంటే చాలు, మిగతాదంతా కూడా అయిపోతుంది ఈజీగా. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇంకా మనం వడ వేసుకుంటే మద్దూరు వడ రెడీ అయిపోతుంది. సో మనం రెగ్యులర్గా వడలు వేసుకున్నట్టే దీన్ని వేసుకుందాం. సో ఇందులో అన్ని పచ్చి వేసుకున్నాం మనం, ఎందుకంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో రెగ్యులర్గా మనం వేసుకున్నట్టు వడ వేసేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ ఇందాక నేను చెప్పినట్టు బెంగళూరు టు మైసూర్ కానీ మైసూర్ టు బెంగళూరు కానీ వెళ్ళే వాళ్ళు ఓన్లీ వడ కోసం అండి మద్దూరులో దిగి తిని వెళ్తారు. అంటే ఎంత ఫేమస్ మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది కూడా. అండ్ బెంగళూరు సైడ్ చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయండి. సో చాలా బాగుంటుంది. అండ్ నవంబర్, డిసెంబర్ టైంలో క్లైమేట్ ఇంకా బాగుంటుంది, స్నో పడుతూ ఉంటుంది. సో ఇది కరెక్ట్ టైం వెళ్ళడానికి అండ్ మద్దూరు వడ టేస్ట్ చేయడానికి. అండ్ అక్కడ ఇంకా చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయండి. సో ఇది ఒక్కటే కాదు, కోకోనట్తో దొరుకుతాయి కాబట్టి ఇంకా చికెన్ ఇలాంటివన్నీ కూడా చాలా ఫేమస్. సో వాళ్ళు చాలా డిఫరెంట్గా చేస్తుంటారనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, మనకి వడలు కూడా ఈజీగా అయిపోయాయి. అండ్ ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, సో సాఫ్ట్గా ఉంటాయి. అసలు ఒక వడలో తింటూ ఉంటే ఇంకా మనల్ని మనం మర్చిపోవచ్చు అనమాట, అంత సూపర్గా ఉంటాయి. ఇవన్నీ తిన్నా కూడా తక్కువే. అసలు నేను ఇలా చేస్తూ ఉంటే మీకు నోరు ఊరుతున్నారు కదా, ఎప్పుడెప్పుడు చేసేద్దామని ఉంది కదా. మరి లేట్ అయిందికండి, ఇంగ్రీడియంట్స్ చెప్పేసా కదా, చక్కగా నోట్ డౌన్ చేసుకొని మీరు ఈవినింగ్ చేసేయండి. చాలా ఈజీ కూడా ఇది మనకి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది, ఎందుకంటే ఈజీ ప్రాసెస్, క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి ఏంటండి ఎప్పుడు క్రిస్పీగా ఉన్నది, టేస్టీగా ఉన్నదే కదా కావాలి. సో వాళ్ళు ఇలా చేసి పెడితే రెగ్యులర్గా మీకు ఇదే అడుగుతారు. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఓన్లీ డీప్ ఫ్రై చేసినాం కాబట్టి రెగ్యులర్గా కాకుండా చూసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్. అల్లం వాడాం, ఇంకా ఉల్లిపాయ కూడా మీకు తెలిసిందే, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట, మరి అలాంటి సామెత కూడా ఉంది. సో ఉల్లిపాయ, అల్లం అన్నీ యూస్ చేసినాం కదా. ఓకే, ఇది ఫ్రై అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తెచ్చుకుందాం. సో ఫ్రై అవుతున్నప్పుడు మరీ ఎక్కువ డీప్గా కాకుండా చూసుకోండి, మాడిపోకుండా. చూసారు కదా, ఎగ్జాక్ట్ ఇలాగనమాట. మనకి గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతున్నారు కదా. మరి మీరు కూడా సో చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు లేట్ అండి, ఎలాగో మీరు బెంగళూరు వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను చెప్పా కదా రెసిపీ, చక్కగా చేసుకోండి. ఎస్, దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంత క్విక్గా చేసానో చూసారా. సో మార్నింగ్ టేస్టీ టిఫిన్ కావాలి, అలాగే ఫాస్ట్ కావాలి అంటే ఈ మద్దూరు వడ ప్రిఫర్ చేయండి.
చూసారు కదా, మరి వేడి వేడిగా మద్దూరు వడ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మద్దూరు వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1/2 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మద్దూరు వడ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని అది కరిగాక ఒక బౌల్లో మైదా, ఇడ్లీ రవ్వ, బియ్యం పిండి, కరగపెట్టుకున్న నెయ్యి, నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కరివేపాకు, ఉప్పు వేసుకొని వడ బ్యాటర్ లా బాగా కలుపుకోవాలి. చివరిగా చేతికి నూనె అప్లై చేసుకుని వడ బ్యాటర్ ని వడల్లా ఒత్తుకొని నూనెలో వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే మద్దూరు వడ రెడీ. మద్దూరు వడకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వడ అంటే మద్దూరు వడ అని ఇది తిన్న తర్వాత ఎవరైనా అనక తప్పదండి, అంత టేస్టీగా ఉంటుంది. నాకు అసలు ఇప్పుడు ఒకటి అర్థమైంది, వడ కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన టూరిస్టులు మద్దూరులో దిగి వడ టేస్ట్ చేయండి వెళ్ళరంట. ఇది తిన్న తర్వాత మీరు కూడా డెఫినెట్ గా వడ అంటే మద్దూరు వడ అనాల్సిందే. మరి ఇది నార్మల్ గా అయినా తినేయచ్చు, కానీ దీనికి కాంబినేషన్ ఉంటే సూపర్ ఉంటుంది కదా. మరి కాంబినేషన్ కోకోనట్ స్ట్యూ. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. కోకోనట్ స్ట్యూ ని రెడీ చేసుకుందాం. సో ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. ఆన్ చేసుకుని పాన్ హీట్ ఎక్కాలి. సో ఈ కోకోనట్ స్ట్యూ కూడా ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకలో ఫేమస్ అన్నమాట. సైడ్ డిష్ గా చేసుకుంటారు ఎక్కువ. సో ఈ వడలోకి అలా తిన్న బాగుంటుంది, ఈ స్ట్యూతో తింటే అద్దుర్స్ అన్నమాట, అంత బాగుంటుంది. మనం ఆయిల్ వేసుకుందాం. సో అన్నీ కూడా లైట్ గా ఫ్రై అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడెక్కాలి. అండ్ ఈ కోకోనట్ స్ట్యూ ఉంది కదా, దీన్ని సైడ్ డిష్ గా యూజ్ చేసుకుంటారు లేదా సూప్ లా తాగుతారు అనమాట. కోకోనట్ అంటే తెలుసు కదండి, ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు ఈ రోజులో ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్ అన్ని వచ్చేసాయి, కానీ నార్మల్ గా ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే కోకోనట్ డ్రింక్ కి మించి, లేకపోతే కోకోనట్ వాటర్ కి మించి ఇంకో ఎనర్జీ డ్రింక్ ఉండదండి. నన్ను నమ్మండి, ఈసారి పిల్లలు కొంచెం నీరసంగా అనిపించినప్పుడు కోకోనట్ వాటర్ ఇవ్వండి, ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట. ఎస్, ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ ని ఫ్రై చేద్దాం. అండ్ మోస్ట్లీ తమిళనాడు, కర్ణాటక అంత సైడు కోకోనట్ ని ఎక్కువ యూజ్ చేస్తారు అన్నిట్లో. అండ్ ఇదైతే నేను చెప్పా కదా, ఇది ఓన్లీ సూప్ కింద కూడా తాగొచ్చు అనమాట. పిల్లలు కొంచెం నీరసంగా ఉన్నారు, వాళ్ళు కోకోనట్ వాటర్ తాగట్లేదు అన్నప్పుడు ఇలాంటివి చేసి ఇస్తే కనుక వెంటనే తాగుతారు. అండ్ ఎనర్జీ అయితే చాలా ఇన్స్టెంట్ గా వస్తుంది అనమాట. సో నేను కూడా ఎప్పుడైనా నీరసంగా ఉన్నాను, లేకపోతే వర్క్ ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు ఇలాంటి సూప్స్ చేసుకొని తాగుతూ ఉంటాను. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా లైట్ గా. ఇప్పుడు ఇందులో లవంగం వేసుకుందాం, కొంచెం వేసుకుందాం. అండ్ ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేద్దాం. సో లవంగా మంచిదే, ఇలాచి మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందులో వేసినా కానీ. స్వీట్స్లో ఎక్కువ ఇలాచిని వాడతారు కదా, అండ్ ఇలాచి వేయగానే ఒక మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. అలాగే సూపర్ టేస్ట్ అన్నమాట. ఏ డిష్ కైనా కూడా ఇలాచి యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో ఎక్కువగా టీత్ నొప్పికి దానికి లవంగం పెట్టుకుంటారు, తగ్గిపోతుంది వెంటనే. ఇవి కూడా కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం మిర్చి వేసుకున్నాం. సో పచ్చిమిర్చి వేసి
ఇంకొకసారి ఫ్రై చేద్దాం లైట్గా. సో అసలు ఇక్కడ తక్కువ అనమాట మన కోకోనట్ స్టూ అన్నది, ఇక్కడ చాలా తక్కువ. కానీ ఇక మీదటి నుంచి మీరు కూడా చేయండి. ఇది పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ వేసేసుకుందాం. అసలు బీన్స్ లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందంట. సో పీచు పదార్థం కదా బీన్స్ అన్నది, ఒంట్లో ఫైబర్ తక్కువైనప్పుడు మనం ఈ బీన్స్ తింటే కనుక మనకి ఇన్స్టెంట్ గా ఫైబర్ అన్నది లభిస్తుంది. అండ్ క్యారెట్, సో మనం తీసుకున్న ఫుడ్ లో కనుక డైలీ ఒక గ్రీన్ వెజిటేబుల్ అలాగే క్యారెట్, టొమాటో ఒక 3 కలర్స్ మిక్స్ చేసి మనం ఏదైనా కర్రీ చేస్తే కనుక బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి ఈక్వల్ గా మెయింటైన్ అవుతాయి అనమాట. సో ఏదైనా కర్రీ చేసినప్పుడు టొమాటో రెడ్ కలర్, క్యారెట్ ఆరెంజ్ కలర్, అలాగే బీన్స్ కానీ ఏదైనా ఆకుకూర కానీ గ్రీన్ కలర్. సో ఇలాగ 3 వెరైటీ కలర్స్ మిక్స్ అయితే కనుక మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రై అయిపోయి చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకొని అండ్ మనం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుందాం. మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. ఇందులో కొంచెమే ఒక 1 or 2 స్పూన్స్ కలుపుకుంటే సరిపోతుంది. సో ముందు వాటర్లో ఎందుకు కలుపుకుంటామంటే అది చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా, అవి లేకుండా, లమ్స్ లేకుండా మొత్తం కలుపుకొని ఈ కోకోనట్ స్టూవ్లో కలిపేసుకుందాం. అండ్ తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. అండ్ పిల్లలు కోకోనట్ వాటర్ తాగకపోయినా ఏం చేసినా కూడా, లేదా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మీరు కొంచెం డల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు అనిపించినప్పుడు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అందులో కొంచెం షుగర్ వేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్ ఎనర్జీ రాకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే ఈ కోకోనట్ అన్నది చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ. ఇన్స్టెంట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి కోకోనట్ వాటర్ లేదా కోకోనట్ స్టూ, నేను చెప్పా కదా కోకోనట్ స్టూ, దాన్ని రెడీ చేసుకోండి. కొబ్బరి అండ్ ఓన్లీ హెల్త్కేనా, మన స్కిన్ గ్లోయింగ్కి కానీ అన్ని విధాలుగా కోకోనట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కోకోనట్ స్టూ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అండ్ సూప్ లాగా కావాలి అంటే, సూప్ లాగా తాగాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి జస్ట్ సూప్ లాగా మార్నింగ్ సూప్ టైప్ ఉంటుంది. అండ్ ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనం వెయిట్ చేస్తున్న కోకోనట్ స్టూ రెడీ అయిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వాడాను ఇందులో నేను. అండ్ స్పైసీగా కూడా ఉంటుంది, ఎందుకంటే కొంచెం లవంగా ఇవన్నీ వాడే కదా, దాల్చిన చెక్క. సో దానివల్ల స్పైసీనెస్ కూడా వస్తుంది. మొత్తానికి అన్ని టేస్ట్ కలిపి ఉంటుందండి ఈ కోకోనట్ స్టూ అనేది. ఎస్, రెడీ అయిపోయింది కోకోనట్ స్టూ. చూసారు కదా, వేడి వేడిగా కోకోనట్ స్టూ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కోకోనట్ స్టూ కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, యాలకులు 4, లవంగాలు 4, చెక్క 1, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, క్యారెట్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు. కోకోనట్ స్టూ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అది వేడయ్యాక ఉల్లిపాయలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉడికించుకున్న క్యారెట్, బీన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు వేసుకొని కలుపుకోవాలి. ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని కొబ్బరి మిశ్రమంలో వేసుకొని దగ్గర పడే వరకు కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కోకోనట్ స్టూ రెడీ.
కోకోనట్ స్టవ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కొబ్బరి టేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టేస్ట్ చాలా క్లియర్ గా తెలుస్తున్నది. అంతే సూపర్ గా ఉందన్నమాట. సో కోకోనట్ ఫ్లేవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంతే సూపర్ గా ఉంది. అసలు మీరు ఇది ఒక్క స్పూన్ తింటే ఆపకుండా నాన్ స్టాప్ గా కప్ మొత్తం ఫినిష్ చేసేస్తారనమాట. సో ఇది సింగిల్ గా టేస్ట్ చేశాను, మరి మద్దూరు వడతో కూడా టేస్ట్ చేయాలి కదా. సో అది కూడా టేస్ట్ చేసేద్దాం. అండ్ ఇది సింగిల్ గా తిన్నా కూడా చాలా మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే మనకి మద్దూరు వడతో తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రెండింటికి కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట. నేను చెప్పా కదా, అసలు తింటుంటే ఒక్క వడతో ఆపాలనిపించట్లేదు. అసలు ఎన్ని వాళ్ళున్నా కానీ ఈజీగా తినేస్తాం ఈ కోకోనట్ స్టవ్ తో. అసలు నేను చెప్పి నేను తిని నేను చేస్తే మీకు టేస్ట్ ఏం తెలుస్తుంది చెప్పండి. సో మీరు కూడా వెంటనే ఈవినింగ్ పిల్లలు రాగానే ఇది చేసుకొని మద్దూరు వడ కోకోనట్ స్టవ్ చేసి పెట్టండి. నిజంగా సూపర్ అనకపోతే అప్పుడు నాకు అడగండి. మరి చూసారు కదా, ఈ రోజు 2 వెరైటీ డిషెస్, రేపు మరో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.